టాక్సీ డ్రైవర్లు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేస్తున్నారు. మన టాక్సీ డ్రైవర్ అన్నలు నిరసన తెలియజేసే కారణం ఏమంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి అధికారుల దృష్టికి అలాగే రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నారు. వాళ్ళకి అన్యాయం ఏ విధంగా జరుగుతుందంటే వైట్ బోర్డు ప్లేట్ పెట్టుకొని కిరాయిలు తిప్పుతున్నారు. వైట్ బోర్డు ప్లేట్లు పెట్టుకొని ట్యాక్సీలు తిప్పుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వైట్ బోర్డు ప్లేట్లు పెట్టుకొని వచ్చి మన రాష్ట్ర ప్రజల్ని ఇతర రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు. ఇల్లీగల్ గా కర్నూలులో వైట్ బోర్డులలో చాలా బండ్లు తిరుగుతున్నాయి. ఈ బండ్లనంతా ఆపాలని టాక్సీ డ్రైవర్ అన్నలు కోరుకుంటున్నారు. మళ్ళీ మా దృష్టికి కూడా చాలా మంది డ్రైవర్లు కంప్లైంట్ చేస్తున్నారు. అన్నా కర్ణాటకలో గాని తమిళనాడులో గాని కేరళలో గాని అన్ని ఎల్లో బోర్డులే ఉంటాయి, రైట్ రాయల్ గా తిప్పుతూ ఉంటారు. మళ్ళీ కర్నూలులో అన్ని వైట్ బోర్డులుగా ఇల్లీగల్ గా తిరుగుతున్నాయి కార్లన్నీ. మళ్ళీ దాన్ని ఆపాలా? మేము వేలకు వేలు ట్యాక్సీ కట్టుతున్నాం, కానీ మాకు కిరాయిలు లేవు, వాళ్ళకి కిరాయిలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వైట్ బోర్డులు కనుక కిరాయిలు తక్కువ పోతారు, వాళ్ళకి ఏం ట్యాక్స్ కట్టేది ఉండదు. కనుక మేము ధర్మబద్ధంగానే కిరాయి చెప్పినా ఎవరు రావడం లేదు. ఈ వైట్ బోర్డులు ఇతర రాష్ట్రాలకు పోయినా వైట్ బోర్డులో అయితే ట్యాక్స్ కట్టేది ఉండదు కనుక వైట్ బోర్డులోనే కస్టమర్స్ లైక్ చేస్తున్నారు. దాని ద్వారా మేము కిరాయిలాగా ఇంటికే పరిమితం అయిపోయినాం. మేము ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు న్యాయం చేయండి అని టాక్సీ డ్రైవర్ అన్నలు కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ వీడియో ముఖాంతాన టాక్సీ డ్రైవర్ అన్నలకు అలాగే వైట్ బోర్డు నడిపే ఓనర్లకు డ్రైవర్లకు కూడా చెప్పేది ఏమంటే, అన్న వైట్ బోర్డు తిప్పడం ఇల్లీగల్, వైట్ బోర్డులో కిరాయిలు తిప్పడం ఇల్లీగల్. మళ్ళీ అధికారులు ఎందుకో మిమ్మల్ని చూసి చూడనట్టు వదులుతున్నారో నాకు కూడా తెలీదు. మళ్ళీ ఆ విషయం కూడా తెలుసుకుంటాం. మళ్ళీ మీరు కూడా ఈ వైట్ బోర్డులనంతా ఎల్లో బోర్డు చేసుకొని రైట్ రాయల్ గా మీసం తిప్పి తిరగండి, ఎవరు కాదనడంలా. కానీ మీరు వైట్ బోర్డులు పెట్టుకొని ఇట్లా టాక్సీ డ్రైవర్లకు అన్యాయం చేస్తామంటే మేము కూడా చూస్తూ ఊరికే ఉండం. మళ్ళీ ఇప్పుడైతే గౌరవపదంగా గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎస్పీ గారికి అలాగే 2 ఎమ్మెల్యేలకు లెటర్ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం లోపల మీరు కూడా ఎల్లో బోర్డు చేసుకోండి. వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా చూస్తూ ఊరికే ఉండం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా కానీ వైట్ బోర్డులో బాబ్లాలో పెట్టుకొని కర్నూలు నుంచి జనాల్ని తరలిస్తారంటే చూస్తూ ఊరికే ఉండం. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మేము కూడా చేస్తాం. అందుకు వైట్ బోర్డులో తిప్పొద్దండి. వైట్ బోర్డులలో ఇతర రాష్ట్రాలలో వైట్ బోర్డులో వచ్చి మా రాష్ట్ర ప్రజల్ని మీరు వేరే రాష్ట్రం తీసుకుపోతాం బాబులో బుక్ చేసుకుని అంటే మేము చూస్తూ ఊరికే ఉండం. మళ్ళీ ఇటువంటి యాప్ల ద్వారా ట్యాక్సీ డ్రైవర్లు కూడా చాలా నష్టపోతున్నారు. మళ్ళీ ఎటువంటి సేఫ్టీ ఉండదు దాంట్లో. ఏ విధంగా ప్రభుత్వాలు వాళ్ళకి అనుమతి ఇస్తున్నారో తెలీదు. ఇప్పుడే ఉచిత మహిళలకి బస్సు వదిలి మా డ్రైవర్ అన్నలు చాలా ఇబ్బందులు చాలా బాధలో ఉన్నారు. మళ్ళీ తక్షణమే ఈ వైట్ బోర్డులనే బండ్లనన్నీ సీజ్ చేయండి, లేకుంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళందరూ కూడా ఎల్లో బోర్డు చేసుకోవాలని. మళ్ళీ వాళ్ళకి వచ్చే సంవత్సరం లోపల ఎల్లో బోర్డు చేసుకుని తిరగకుంటే వైట్ బోర్డులో కూడా తిప్పితే అడుగడుగున మేము అడ్డపడతాం. మళ్ళీ తర్వాత బాధపడితే మేమేం చేయలేం. కనుక మీరు ఎల్లో బోర్డు పెట్టుకొని తిరగండి. అలాగే చాలా చౌరస్తాలలో కర్నూలులో చాలా చౌరస్తాలలో వైట్ బోర్డులలో మీరు ట్రిప్పులు కొడుతున్నారు. మీరు కూడా ఎల్లో బోర్డు చేసుకోండి. వైట్ బోర్డులో ట్రిప్పులు కొడతా ఉంటే మేము కూడా చూస్తూ ఉండం. కనుక మీకు కూడా ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్, మీరు కూడా మా తోటి డ్రైవర్లే కనుక మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు చాలా టైం ఉంది. వచ్చే సంవత్సరం లోపల ఎల్లో బోర్డు చేసుకోండి. చేసుకోలేకపోతే వచ్చే సంవత్సరం నుంచి మేము వైట్ బోర్డు బండ్లని కర్నూలులో నందు తిరగనీయం. అధికారులకి మా బాధని మొరపెట్టుకుంటున్నాం. అధికారులకి యాక్షన్ తీసుకొని ఈ వైట్ బోర్డులు తిరిగే బండ్లనంతా కూడా ఆపకుంటే మేము మళ్ళీ అధికారం చేతిలో తీసుకొని మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పెట్టకూడదు అనేది మా ఒక ఉద్దేశం. మీరు కూడా మా తోటి డ్రైవర్లే. మనం లీగల్ గా మీసం తిప్పుకుంటూ తిరగాలి.
అంతేగాని ఇల్లీగల్గా భయపడుతూ తిరగాల్సిన అవసరం లేదు. మన దేశ పౌరుడిగా మన బాధ్యత, మనం ట్యాక్స్ కట్టి ట్యాక్సీ బండి చేసుకొని తిరగాలి. మళ్ళీ ఇది విషయం. సోమవారం రోజు నిరసన కార్యక్రమం ఉంటుంది. డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకి సపోర్ట్గా రావాలి. అలాగే లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు అందరూ కూడా ట్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి డ్రైవర్ వచ్చి సపోర్ట్గా నిలబడండి. మనం వాళ్ళకి మద్దతుగా ఉన్నామనే విషయాన్ని తెలపరచండి. ఈరోజు మీకు ఆపద వస్తే ట్యాక్సీ డ్రైవర్ అన్న వస్తాడు. ట్యాక్సీ డ్రైవర్ అన్నకు ఆపద వస్తే మీరందరూ కూడా రావాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.